హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఎల్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైన ఫుడ్. సండే వస్తే అది లేకుంటే అస్సలు రోజు గడవదండి. అదేనండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. హోటల్ స్టైల్ లాగా ఇంట్లోని ఎలా చేయాలో అదే టేస్ట్, అదే మసాలా, రైస్ పొడి పొడిగా, ఏ మాత్రం బయట హోటల్కి తీసిపోకుండా అదే టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ఇక ఆలస్యం చేయకుండా. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. బాస్మతి రైస్ అయినా ఓకే, నార్మల్ రైస్ అయినా ఓకే. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. ఇవి ఒక బౌల్లో వేసేసుకొని నీట్గా 2 times వాష్ చేసుకొని 2 hours పాటు సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మసాలా కోసం 20 grams అల్లంని తీసుకొని అలానే 3 వెల్లిపాయలని తోలు తీసేసి మిక్సీ జార్లో తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ పడనట్టయితే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ లేదా ఆయిల్ వేసుకొని మెత్తగా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇంతేనండి. ఇలా మళ్ళీ అదే మిక్సీ జార్లో 2 టమోటాలు అలానే కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 glass బియ్యంకి 1/2 kg చికెన్ తీసుకొని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని 2 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి 1 tablespoon సాల్ట్, అలానే 1 tablespoon పసుపు, అలానే 1 tablespoon కారం యాడ్ చేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఉప్పు, కారం, పసుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది. అలాగా 1 minute పాటు బాగా కలుపుతూ ఉండాలి. దీన్ని 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ముందుగా బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 3 ఉల్లిపాయలని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బిర్యానీ పాట్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఆనియన్ స్లైసెస్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కడుపుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో 4 పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకోవాలి. ఇలా చిటపటలు ఆడిన తర్వాత అల్లం వెల్లుల్లి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న 2-3 స్పూన్ల వరకు 2 to 3 spoons యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మసాలా కావాలంటే 3 యాడ్ చేసుకోవాలి, తక్కువ కావాలంటే 2 యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి. అలా ఎర్రగా వేయించుకున్న తర్వాత అలానే మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ టమోటా పేస్ట్ని కూడా బాగా రోస్ట్ చేయాలి. ఎప్పటి వరకు రోస్ట్ చేయాలంటే కూడా మనము ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు రోస్ట్ చేయాలి. ఇలా చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవి కూడా బాగా అటు ఇటు కలుపుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ తేలేంత వరకు వేయించుకొని ఇందులో కరివేపాకు అలానే బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోంచి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఇలా స్లైసెస్గా యాడ్ చేసుకోవాలి. మొత్తము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం మసాలాలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. 2 to 3 tablespoons యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కారం కావాలంటే 3 tablespoons యాడ్ చేసుకోవాలి. తక్కువ కారం తినాలనుకున్న వారు 2 tablespoons యాడ్ చేసుకోవాలి. ముక్కలకు పట్టేలాగా అటు ఇటు కదుపుకుంటూ నెమ్మదిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 30 minutes పాటు మూతను ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూతను తీసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం 80% కుక్ అయిన తర్వాత 2 tablespoons ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే వచ్చేసి మనము 2 tablespoons లేదా 1 tablespoon చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా ఎక్కువ కావాలంటే 2 tablespoons యాడ్ చేసుకోవాలి. తక్కువ మసాలా కావాలనుకుంటే 1 tablespoon చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే చాలు. అలా మసాలా అంతా వేసిన తర్వాత ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూతను పెట్టేసుకొని ఒక 10 minutes పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా ఇందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలానే కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 minutes పాటు మూతను ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, బిర్యానీకి కావాల్సిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీటిని వచ్చేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ని ఎలా ఉడికించుకోవాలో చూద్దాము. ఇక ఆలస్యం లేకుండా స్టవ్ మీద ఒక ఎంటీ బౌల్ తీసుకొని సరిపడన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ జీరా యాడ్ చేసుకోవాలి. అలానే వచ్చేసి 2-3 ఇలాచీలను గ్రైండ్ చేసేసుకొని పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇలాచీలైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే రైస్ అనేది పొడి పొడిగా రావడం కోసం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనికి బదులుగా గీ అయినా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే రైస్ పులుపు పట్టడం కోసం ఒక నిమ్మ చిక్కను కూడా ఇందులోకి పిండేసుకోవాలి. వాటితో పాటు 5-6 లవంగాలు కూడా వేసేసుకోవాలి. అలానే రైస్కు తగ్గ ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. మనం ముందుగా సోక్ చేసుకున్న బియ్యంలో వాటర్ని రిమూవ్ చేసి బాయిల్ చేసుకున్న వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. బియ్యంని ఈ స్టేజ్లోనే 90% కుక్ చేసుకోవాలి. మనకు ఉడికింది అన్నప్పుడు ఒక మెతుకుని తీసుకొని చెక్ చేసుకోవాలి. ఉడికిందంటే స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందు ఫ్రై చేసిన చికెన్ పార్ట్లోకి ఇలా బియ్యంని స్ట్రెయిన్ చేసుకొని కొద్దిగా చుట్టూ చూపించిన విధంగా వాటర్ లేకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం చుట్టూ మొత్తం అలానే స్ట్రెయిన్ చేసుకోవాలి రైస్ని. అలా స్ట్రెయిన్ చేసిన తర్వాత గార్నిష్ కోసము ఇలా కొత్తిమీర పుదీనాను సన్నగా కట్ చేసుకొని పైన చల్లుకోవాలి. అలానే ఈ స్టేజ్లో బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇలా లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అదేవిధంగా గరం మసాలాను కూడా 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు చుట్టూ ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. దాని తర్వాత 1 to 2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా అనేది రైస్కి బాగా పడుతుందండి. దమ్ చేసేటప్పుడు ముందుగానే ఒక గ్లాసులోకి కొంచెం ఫుడ్ కలర్ని తీసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకునే వాటిలో ఈ విధంగా చుట్టూ కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల రైస్ అనేది కొంచెం ఎర్రగా వస్తుంది. ఇదే విధంగా మిగిలిన రైస్ను కూడా గార్నిష్ చేసుకోవాలి. మనం సపరేట్ చేసిన కొంచెం చికెన్ని ఈ విధంగా పైన పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఇప్పుడు 20 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. ఏ విధంగానో చూద్దాము. ఇంట్లో దోశ ప్యాన్ ఉంటుంది కదా అండి, అది పెట్టేసుకొని బిర్యానీ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఆవిరి అనేది బయటకు వెళ్ళపోకుండా క్లోజ్ మూత అనేది పెట్టుకోవడం వల్ల బాగా దమ్ అవుతుందండి. 15 to 20 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. దాని తర్వాత రిమూవ్ చేసి ఇలా చెక్ చేసుకోవాలండి. అంతేనండి, వేడి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. ఈ వీడియోస్ కూడా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఇంతే పర్ఫెక్ట్గా మీకు కూడా రావాలంటే ఈ 2 టిప్స్ మర్చిపోకుండా గట్టిగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన ఫస్ట్ టిప్, చికెన్ని ఫ్రై చేసేటప్పుడు 20 మినిట్స్ వరకే మూతను ఉంచి ఫ్రై చేయాలి. తర్వాత మూతను పెట్టుకోవద్దు. అలా చేయడం వల్ల చికెన్ అనేది మెత్తగా ఉడక్కోకుండా బాగా ఫ్రై పీస్ లాగా వస్తుంది. సెకండ్ టిప్, ఖచ్చితంగా బియ్యంని వచ్చేసి 90% కుక్ చేసుకోవాలి. అలా రాకుండా తక్కువ కుక్ చేసినా ఓవర్ హీట్ చేస్తే మెత్తగా అవుతుంది. తక్కువ కుక్ చేస్తే కూడా బియ్యం అనేది గట్టిగా అవుతుంది. అందుకని కంపల్సరీ బియ్యం అనేది 90% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇక మూడో టిప్ వచ్చేసి దమ్ చేసేటప్పుడు మనం 15 to 20 మినిట్స్ మాత్రమే దమ్ చేయాలి. ఓవర్ దమ్ చేసినట్లయితే బియ్యం అనేది నీలక్కపోతుందండి. అందుకని అలా చేయొద్దు. అంతేనండి, ఈ టిప్స్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పర్ఫెక్ట్ బిర్యానీ మీకు కూడా వస్తుంది. మా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. దయచేసి లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.